ఏపీ డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన మహిళ అత్యాచారం హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గుంటూరు జిల్లా కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. హత్యకు గురైన మహిళ విజయవాడ రాణిగారి తోటకు చెందిన తిరుపతమ్మగా గుర్తించారు పోలీసులు. ఈ హత్య ఎవరు చేశారు, తిరుపతమ్మను అక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు కొలనుకొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నేను ఇప్పుడు తాడేపల్లి మండలం కొలనకొండలో ఉన్నాం. కొలనకొండలో రాత్రి అత్యంత దారుణంగా ఒక మహిళను హత్య చేశారు. అయితే ఈ హత్య జరిగిన ప్రదేశానికి డీజీపీ కార్యాలయానికి కోతవేటు దూరం మాత్రమే ఉంది. మనకి ఇక్కడి నుంచి డీజీపీ కార్యాలయం కూడా కనిపిస్తుంది. ఇక్కడికి మహిళను తీసుకువచ్చి అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచారం చేసి తర్వాత హత్య చేసినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఆ అత్యంత దారుణంగా హత్య చేశారు. ఒక వెపన్ తీసుకుని ఆమె మెడపైన పడవటంతో ఆమె పూర్తిగా మొహం అంతా కనిపించకుండా పూర్తిగా నెత్తురు మరకలతో చాలా స్పష్టంగా ఇక్కడే పడి ఉంది. అయితే ఇక్కడికి మహిళను ఎవరు తీసుకువచ్చారు, ఎందుకు తీసుకువచ్చారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. మనకి చాలా స్పష్టంగా స్పాట్ కూడా కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ భూమి పైన రక్తం పడిన ఆ ప్రాంతం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా డీజీపీ ఆఫీసు ఇక్కడికి కోతవేటు దూరంలో ఉంది. ఎప్పుడు ఈ ప్రాంతంలో విఐపి మూవ్మెంట్ జరుగుతుంది, ఎప్పుడు పోలీసులు కూడా పహారా ఉంటారు. కానీ ఇదే ప్రదేశానికి ఓ మహిళను తీసుకువచ్చి అత్యంత దారుణంగా ఆమె పైన అత్యాచారానికి పాల్పడి ఆమెని అత్యంత దారుణంగా పొడిచి చంపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయం తెలుసుకోగానే వడ్డేశ్వరం ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. అయితే ఇక్కడికి ఆమెను ఎవరు తీసుకువచ్చారు, ఎంతమంది ఆమె పైన అత్యాచారం చేశారు, ఎందుకు హత్య చేయవలసి వచ్చింది అనేది పూర్తిగా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే సంఘటనా స్థలంలో ఒక బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో ఆ వివరాలు చూస్తే ఆమె తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె విజయవాడకు చెందిన రాణిగారి తోటలో నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆమెకి 2 పిల్లలని కూడా ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే ఆమెను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఎంతమంది ఈ దారుణ హత్యలో పాల్గొన్నారు, అత్యాచారంలో పాల్గొన్నారు అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు 4 స్పెషల్ టీములను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో గత జనవరిలో ఈ పక్కనే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఒక మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడ పడేశారు. పూర్తిగా అప్పుడు డీకంపోజ్ అయిపోయింది బాడీ. మనం గనక గత నెలలో చూసుకుంటే ఒక మహిళ హత్య జరిగింది, మళ్ళీ ఇప్పుడు మరొక మహిళ అత్యాచారంతో పాటు హత్య కూడా జరిగింది. దీంతో పూర్తిగా పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. డీజీపీ కార్యాలయం పక్కనే ఉంది, అయినా సరే మహిళలపైన అత్యాచారాలు, హత్యలు జరిగిపోతూనే ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తాడేపల్లి.